ఒకవైపు కరువు, మరొక వైపు అధికార నేతల బెదిరింపులు, ఇంకొక వైపు రెవెన్యూ అధికారుల ఒత్తిడి. మా కుటుంబ సభ్యులకు ఆత్మహత్యనే శరణ్యమని ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన రైతు హుస్సేన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు భర్త భార్గవరాం వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం కలకలం రేపుతున్నది. పొలం రాసిస్తావా లేక 40 లక్షలు డబ్బులు ఇస్తావా అంటూ ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన రైతు హుస్సేన్ రెడ్డిని బెదిరింపులకు గురి చేయడం తీవ్ర దుమారం రేపుతున్నది. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన హుస్సేన్ రెడ్డికి సర్వే నంబర్ 34/3Bలో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి 2005వ సంవత్సరం నుంచి తన తండ్రిపై డి పట్టాతో పాటు ఈ పాస్బుక్ లో నమోదైంది. పొలం సాగు చేస్తున్నట్లు కూడా రికార్డు పత్రాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇటీవల ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు ఆమె భర్త భార్గవరాం వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితుడు హుస్సేన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. పొలం రాసి ఇస్తావా లేక 40 లక్షల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించాడు. ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు గారికి, నారా కేసు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు. అయ్యా, నేను ముఖ్యంగా చెప్పేది ఏమనగా, నాకు ఆళ్లగడ్డ పొలంలో 34 సర్వే 34 3B సర్వే నెంబర్లో నాకు 5 ఎకరాల పొలము ఉన్నది. నాకు 2005లో నాకు పట్టా ఇచ్చారు. నేను 25 సంవత్సరంలో నేను అనుభవంలో ఉన్నాను. నాకు దానికి సంబంధించే రొంబి ఉంది, అడగలుంది, ఈ బుక్ ఉంది, పాస్బుక్ అన్నీ ఉన్నాయి. నాకు ఈ మధ్యకాలంలో సర్వే గారు కొలతలేసి నాకు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు. కానీ నన్ను ఎంఆర్ఓ గారు జ్యోతి రత్నకుమారి, ఆళ్లగడ్డ ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి గారు నన్ను ఎంత కావాలంటే అంత ఇబ్బంది పెడుతున్నారు. దీనికి అంతటికీ కారణము ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు, ఆయన భర్త భార్గవరాం గారు నన్ను ఎంత విధాలుగా కావాలంటే అంత విధాలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వర్షాలు లేక, బోర్లలో నీళ్లు రాక మా పంట పొలాలన్నీ ఎండిపోయాయి. కానీ దానికి తోడు వీళ్ళు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలంటే అంత ఇబ్బంది పెట్టాలంటారా. ఈ జ్యోతి రత్నకుమారి నువ్వు నీ దగ్గర రికార్డు సక్రమంగా లేదు, ఏం లేదు, ఆర్టీఓ దగ్గరికి పోయి నువ్వు అప్పీల్ చేసుకోపోని చెప్పి హైకోర్టు అప్పీల్ చేసుకోపోని చెప్పి నన్ను బెదిరించదయ్యా. స్థానిక తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి రికార్డులు తారుమారు చేయడానికి ప్రయత్నించడంతో హైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్లు పేర్కొన్నాడు. అయినప్పటికీ బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. రెక్కల కష్టం చేసి సాగు చేస్తున్న భూమిని ఆక్రమించాలని చూస్తున్నారని, పొలం లేకపోతే తమ కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ గెలుపు కోసం కృషి చేశానని, నాయకులు మారినప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. 2024 ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నట్లు తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్లు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ముళ్ళ కంపలు కలుపు మొక్కలన్నీ, పిచ్చి మొక్కలన్నీ వేసి మేము మా కుటుంబ సభ్యులను మేము కష్టపడి 5 ఎకరాల పొలం సాగులోకి తెచ్చుకున్నాము. కానీ ఇప్పుడు భూమా అఖిలప్రియ గారు, ఆమె భర్త భార్గవరాం గారు ఆ పొలం మీద కన్నుబడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఆ పొలం సగం మాకు రాసిస్తావా లేకపోతే 40 లక్షల రూపాయలు డబ్బులు మాకు ఇస్తావా అని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతున్నది. కానీ మా దగ్గర అంత శక్తి లేదు, మేము ఇవ్వలేము, చేయలేము అని చెప్తున్నాము. కానీ మాకు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ సహాయం చేయలేకపోతే మేము కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. టీడీపీ కార్యకర్తల మీద ఇలాంటి వేధింపులు జరిగితే మధ్యతరగతి సామాన్య ప్రజల సంగతి ఏమిటయ్యా? మాకు నువ్వు ఎట్లయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. నేను ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను.
నంద్యాల కమ్యూనికేషన్.